హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వెజిటేబుల్ బిర్యానీని ప్రిపేర్ చేసేస్తారు. మనకి ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేను 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ పోసి 15 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీ కోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 1.5 స్పూన్ సాల్టు, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే 2 యాలకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. 1 మీడియం సైజ్ బంగాళదుంపని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 10 ఫ్రెంచ్ బీన్స్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 1 మీడియం సైజ్ క్యారెట్ని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 చిన్న క్యాప్సికమ్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రోజన్ బఠానీ 1/2 కప్పు తీసుకోండి. ఇవే కాకుండా ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూను నెయ్యిని తీసుకోవాలి. వాటర్ 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఈ 1.5 కప్పు అయితే వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, బఠానీ, అలాగే బీన్స్, అలాగే మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి బఠానీ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా మన కూరగాయలకి పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్లో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా దీన్ని కుక్ అవనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద విజిల్ పెట్టకుండా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుందాం. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వాలి. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ రానివ్వాలి. మొత్తం 3 విజిల్స్ అన్నమాట. 2 విజిల్స్ హై ఫ్లేమ్, అలాగే 1 విజిల్ మీడియం ఫ్లేమ్ మీద వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి. ఇలా విజిల్కున్న గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి 2-3 నిమిషాల పాటు అలానే వదిలేయండి. అలానే వదిలేస్తే మనకి టేస్టీ బిర్యానీ
వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది చాలా క్విక్గా అయిపోయింది కదా, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే స్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.